మీద దేవర మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? నా దేవరా మీద మూవీ మీద పిచ్చ పిచ్చ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే RRR తర్వాత అన్న యాక్టింగ్ అయితే చూడలేదన్న. ఎందుకంటే RRRలో కొమరం భీముడు సాంగ్ ఉంటుంది, దాంట్లో ఒక రేంజ్లో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్న, యాక్టింగ్ ఉంటుంది. ఆ రేంజ్ యాక్టింగ్ ఎవరు చేయలేరు. దేవరాలో ఇంకా మించి ఉంటుందంట. ఇంకొకటి కొన్ని అవతారంలో లెక్క వాటర్లో సీన్స్ ఉంటాయంట. మన తెలుగులో ఇప్పటిదాకా తీయని సీన్స్ ఈ దేవరాలో ఉంటాయంట అన్న. సో అది చూడట ఇక ఎన్టీఆర్ ఆ సీన్స్, ఇక గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. జాహ్నవి తెలుసు కదా, హార్ట్ పాప. ఇప్పటిదాకా మన తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు. ఫస్ట్ మూవీ ఆమె అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలో అన్నది, నేను ఎన్టీఆర్ గారి బిగ్ ఫ్యాన్, ఎన్టీఆర్తో మూవీ చేయాలని ఆమె కళ నెరవేరినట్టే. కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే ఇద్దరిది కాంబినేషన్ కూడా మస్తు ఉంటుంది అన్న. అన్ననే ఇప్పుడు చూసుకుంటే RRR బిగ్గెస్ట్ హిట్. అవును. కొరటాల శివకి ఆచార్య ఫ్లాప్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? కానీ కొరటాల శివతో ఎన్టీఆర్ మూవీ అయితే ఫ్లాప్ కాలేదు, జనతా గారే చూసుకుంటాం. సో ఖచ్చితంగా ఒక మూవీ ఫ్లాప్ అయితే ఇంకొక మూవీ కూడా ఫ్లాప్ కావాలన్నట్లు ఏం లేదు. కానీ ఖచ్చితంగా హిట్ అవుతుందన్న. ఎందుకంటే ఒకవేళ మూవీ ఫ్లాప్ రేంజ్ వచ్చినా కూడా, ఒకవేళ నార్మల్గా మూవీ నడుస్తున్నా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్, ఆయన మాటలు, ఆయన డైలాగ్స్తో ఆ మూవీని తీసుకుపోయి ఎక్కడో పెడతాడు. ఎన్టీఆర్కి ఫ్లాప్ అనేది లేదన్న. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఏ ఫ్లాప్ అనేది కనపడదు. ఏదో ఒకటి ఇంతకుముందు ప్రీవియస్ టైమ్స్లో కనపడదు, కానీ ఈ టైంలో లేదు. ఎందుకంటే డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్లో ఒక డ్యాన్స్ ఒక పార్టు, డైలాగ్ ఒక పార్టు, ఫైట్ సీన్లు, ఆయనకు మించిన ఫైట్ సీన్లు ఉంటాయి. చాలా మంది హీరోలకు మించిన ఫైట్ సీన్లు ఉంటాయి. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా ఒకవేళ యావరేజ్ ఉన్నా దాన్ని ఫ్లాప్ అయితే చేయరు అన్న. ఇప్పుడు చూసుకుని వచ్చిన ఫొటోస్ కానీ అదంతా చూస్తుంటే ఎలా అనిపించింది అన్న? బాగుంది అన్న, మస్తు అంటే మస్తు అనిపించింది. బ్లాక్ డ్రెస్ లో పంచగట్టినట్టున్నాడు, ఇట్లా కనిపెట్టి ఒక సైడ్ లోంచి. అలాంటి పోస్ట్ ఎక్కడ చూడలేదన్న. ఫస్ట్ టైం డిఫరెంట్ పోస్ట్. అంటే కొంతమంది రొటీన్ పోస్టర్లు పెడతా ఉంటారు, కానీ డిఫరెంట్ పోస్ట్ ఉంది. ట్రైలర్ కోసం బాగా వెయిటింగ్. సంక్రాంతిలో సంక్రాంతికి వచ్చే మూవీస్ కంటే ట్రైలర్ కోసం వెయిటింగ్ అన్న. దేవర ట్రైలర్ కోసం, దేవర టీజర్ కోసం వెయిటింగ్ అన్న. ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ కోసం.